మైక్ ముందు నీతులు వల్లించే పేర్ని నాని అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేదల రేషన్ బియ్యాన్ని అమ్మేసుకున్నారు. కూటమి ప్రభుత్వం లెక్కలు తీయడంతో మొన్నటి వరకు బుకాయించిన ఈ వైసీపీ నేతకు ఫ్యూచర్ తెలిసొచ్చింది. అయితే డబ్బు కట్టేసి పాపం నుంచి బయటపడదామని చూసినా వర్కౌట్ కాలేదు. పేర్ని నాని ధనదాహం కారణంగానే ఆయన సతీమణి జయసుధ దోషిగా నిలబడ్డారన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా నీతి సూత్రాలు వల్లిస్తూ సెటైర్లు వేస్తూ తనకు అవసరమైన సందర్భాల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై నోరు పారేసుకునే పేర్ని నానికి ఉచ్చు బిగుసుకుంటోంది. తాను చేసిన అవినీతికి తన భార్యను చట్టం ముందు దోషిగా నిలబెట్టారు. రేషన్ బియ్యం నిల్వ ఉంచిన గొడౌన్లు ఆమె పేరుతో ఉన్నప్పటికీ మాయం వెనక వ్యవహారం మొత్తం పేర్ని నాని కనుసన్నల్లోనే నడిచినట్లు అధికారులు నిర్ధారించారు. రికార్డుల పరంగా పేర్ని నాని సతీమణి జయసుధ పేరు ఉండటంతో పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. దీంతో పోలీసుల విచారణకు హాజరయ్యారు. అయితే మచిలీపట్నం మేయర్ కారులో తన న్యాయవాదులతో కలిసి ఆమె పిఎస్ కు వెళ్లారు. ఆర్పేట సీఐ యేసుబాబు పేర్ని జయసుధను విచారించారు. దాదాపు 2 గంటల సేపు విచారణ కొనసాగింది. విచారణకు ఆమె తరపు న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. అయితే జయసుధ మచిలీపట్నం మేయర్ కారులో ఉంటే ప్రభుత్వ వాహనంలో పోలీస్ స్టేషన్ కు రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పేర్ని జయసుధ విచారణ సమయంలో పిఎస్ లో వైసీపీ శ్రేణులు హడావిడి చేశారు. ఎంతసేపు విచారిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరుగుతున్న గదిలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే వారిని పోలీసులు పంపించేశారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఎంతసేపు విచారిస్తారని పేర్ని జయసుధ తరపు లాయర్లు ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ లో పేర్ని జయసుధపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. గోడౌన్ లో స్టాక్ తగ్గడానికి గల కారణాలేంటి, బియ్యం గోడౌన్ నుంచి బయటకు ఎలా వెళ్లింది అని జయసుధను పోలీసులు ప్రశ్నించారు. వేయింగ్ మిషన్ల వల్లే స్టాక్ లో తేడా వచ్చిందని, తాము బాధ్యతగా 1,70,00,000 జరిమానా చెల్లించామని జయసుధ తెలిపారు. అయితే ఎంఓయూ ప్రకారం స్టాక్ లో తేడా వస్తే జరిమానా విధించడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఉందని పోలీసులు తెలిపారు. అవసరమైతే మళ్లీ రావాలన్నారు పోలీసులు. A2గా ఉన్న మేనేజర్ మానస తేజ, పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక మొబైల్ జడ్జి ఎదుట 4 నిందితులను ఇటీవల హాజరుపరచగా కోర్టు వారికి 12 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించి నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. తనను A6 గా కేసులో పెట్టడంతో అప్రమత్తమైన నాని హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా సోమవారం వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు వద్దని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్న పేర్ని నాని కేసులో పోలీసులు వేగం పెంచడంతో మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బియ్యం బస్తాలు మాయం కావడంలో పేర్ని నాని తన తప్పును అంగీకరించి 1,70,00,000 చెల్లించారు. 4 రోజుల విచారణ తర్వాత 7,000కు పైగా బస్తాలు మాయం చేసినట్లు నిర్ధారణ కావడంతో మరో 1,60,00,000 చెల్లించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఈ కేసులో A2 నుంచి A5 వరకు చెప్పే అంశాలను బట్టి నానిపై చర్యలు ఉండనున్నాయి.